సో, నేను షూట్ చేసింది గూడా 'సలార్‌కి' లాస్ట్ షెడ్యూల్‌లో లాస్ట్ సెకండ్ డేనో ఎప్పుడో షూట్ చేశాను నేను. ఓహ్! అదంతా వన్ డేలో షూట్ చేసాం మేము. నేనున్న ఆ పార్ట్ హ్యాకింగ్ అంతా సీక్వెన్స్ అంతా గూడా గూడా. అది. ఓన్లీ వన్ డేలో షూట్ చేసాం. మార్నింగ్ నుంచి ఓహో! ఈవినింగ్ దాకా అంతే. అంటే ఆ అదేలే క్యారెక్టర్ అంతా సిస్టమ్ ముందు ఇదే యాహ్! ఉంటుంది యాహ్! గాబట్టి. అండ్ నేను మా తమ్ముడిని ఆడిషన్‌కి తీసుకెళ్తే అనుకోకుండా నేను సెలెక్ట్ అయ్యాను. యాహ్! ఓకే. తమ్ముడిని మాటలు రావు ఒకతనికి 'ప్రభాస్ గారిని పిలుచుకురా ఎళ్లి' ఆ క్యారెక్టర్ ఉంది కదా! దానికి మా తమ్ముడిని పిలిచారనమాట. ఓకే. పిలిస్తే అప్పుడు మదర్ ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల ఏదో కుదరలేదు, రాలేదు. సరే నేను తీసుకెళ్తా అని చెప్పి ఎప్పుడు ఎళ్ళను నేను. నాకేంటి ఇప్పుడు అక్కడికెళ్తే ఆళ్ళు క్వెషన్స్ ఓకే. మీ వోడిని కూడా తీసుకొచ్చేస్తున్నావా అన్నట్టు మాట్లాడతారు కదా! ఎందుకు అమ్మ అయితే ఏదో ఒకటి మాట్లాడుతది అన్నట్టు అనుకునేవాడిని. సో, రుతుని తీసుకెళ్తే ఆహ్, ప్రశాంత్ నీల్ సార్ అప్పుడే కారు దిగారనమాట. కారు దిగేసరికి కూర్చున్నాను, నుంచున్నాను. నుంచుని గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఇలా చూసారు. చూసి ఇలా పైకెళ్ళిపోయారు. నేను గుడ్ మార్నింగ్ అంటే ఆయన్ని ఏమైనా అఫెండ్ అయ్యారా? అంటే ఇబ్బంది పెట్టా ఆయన ఏదో ఆలోచించుకుంటున్నప్పుడు మనం డిస్టర్బ్ చేసామా అనుకున్నాను. పైకెళ్లారు. పైకెళ్ళిన తర్వాత తమ్ముడు కిందకొచ్చాడు. "అన్నయ్య నేను పైకి రమ్మంటున్నారు అన్నయ్య" అన్నారు. నన్నెందుకు రమ్మంటార్రా నేనేం చేశాను అనుకున్నాను. అబ్బా! ఏమైనా చేశానేమో ఆయన కార్‌లో కూర్చున్నారని నాకు తెలీదు. అంటే కార్‌లో ఉన్నారు. నేను మామూలుగా కూర్చొని అటు ఇటు తిరుగుతున్నాను. బయటున్నాను. సడెన్‌గా వచ్చేసరికి గుడ్ మార్నింగ్ అని చెప్పాను. పైకెళ్ళిన తర్వాత "ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా మరి నువ్విప్పుడు" అన్నారు. సార్ అసలు ఏం మాట్లాడారు 'సలార్' మూవీలో మీరు 'ప్రభాస్' గారి మూవీలో ఒక చిన్న అక్కడెక్కడైనా కనిపించినా చాలనుకుంటాను. మీరు ఛాన్స్ ఇస్తా అంటే నేనెందుకు కాదంటాను అన్నా. ఇలా ఒక హ్యాకర్ క్యారెక్టర్ ఉంది. చాలా అగ్రెసివ్‌గా చేయాలి అన్నారు ఫస్ట్. సరే అని చెప్పి గట్టి గట్టిగా అరవాలి నువ్వు. అంటే వన్ ఆఫ్ ద పర్సన్ డబ్బులు తీసుకొని దొబ్బేసాడు నీ దగ్గర నుంచి. నీ డబ్బులు తను దొబ్బేసి ఎళ్ళిపోయాడు. సో, తన్ని పట్టుకోవడానికి నువ్వు నీ నీ వేరే ఫ్రెండ్ ఒక హ్యాకర్‌తో మాట్లాడితే ఎలా మాట్లాడతావు అనేది సీన్ ఇచ్చారు. అదంతా చేశాను. ఓహ్! ఆడిషనా అయిందా? ఆడిషన్ చేశాను. ఓకే. ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ చేసిన తర్వాత అదే ఉంటుందేమో నేను ఇంటికి రాగానే నా స్టోరీ డెవలప్ చేసేసుకుంటున్నా అనమాట. ఇప్పుడు నా డబ్బులు తీసుకెళ్ళి ప్రభాస్ వాళ్ళ టీమ్‌లో ఇస్తారు. ప్రభాస్ అన్న ఎళ్లి ఆళ్ళని కొడతారు. ఇది ఏదో ఏదో అనేసుకున్నాను. షూట్‌కెళ్ళేసరికి అదేం లేదు. నేను ఇలా పొద్దున్న లేసాను. ఇలా లెగిసి గ్లాసెస్ పెట్టుకొని ఇలా ఒకసారి చూడమన్నారు అంతే. కట్ అన్నారు. ఓకే అన్నారు. దాని తర్వాత ఇలా టైప్ చేస్తున్నాను. ప్రశాంత్ నీల్ సార్ ఎంత పర్టిక్యులర్‌గా ఉంటారంటే ఇలా నార్మల్‌గా హ్యాకర్ అంటే ఇప్పుడు నేను నిజంగా హ్యాకర్ ఏం గాదు గదా! బయట హ్యాకింగ్ అవేం నేర్చుకోం గదా మనం. నార్మల్‌గా కీబోర్డ్ మీద టైప్ చేయాలి. టైప్ జేసేది గూడా ఆయన రిథమ్ జెప్పేవారనమాట. ఈ ఫింగర్ ఓన్లీ 2 టైమ్సే నొక్కాలి. దీని తర్వాత ఇది నొక్కాలి. దాని తర్వాత ఇలా చూడాలి. ఆయన అంటే ఎంత క్లియర్‌గా చెప్తారంటే మనం చాలా ఈజీగా ఉంటదనమాట. ఆయన చెప్పింది జేస్తే సరిపోద్దాయనకి.